హాయ్ నమస్తే, నా పేరు సుజాత. వెల్కమ్ బ్యాక్ టు సాయి రెసిపీస్ అండ్ బ్లాగ్స్. హాయ్ అండి. ఈరోజు నేను మీకు సంక్రాంతి సందర్భంగా పొంగడాలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. అది కూడా 100% పర్ఫెక్ట్ కొలతలతో పొంగడాలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. అయితే నేను ఈ సంక్రాంతి పండగకి మా ఊరు వచ్చాను. ఇక్కడ మేమంతా కూడా బయట పొయ్యి పెట్టుకొని అందరం కూడా కలిసి మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర పిండి వంటలు అవి చేసుకుంటూ ఉంటాము. అయితే అసలు ఆలస్యం చేయొద్దు, మనం వెళ్ళిపోదామండి. ఎందుకంటే మా పిన్ని వాళ్ళ ఇంటికి మిమ్మల్ని తీసుకెళ్ళబోతున్నాను. అక్కడే పొంగడాలు తయారు చేసుకుంటాను, ఇంకా జంతికలు అన్నీ కూడా వేసుకుంటాను. సో అయితే నేను ఇప్పుడు మాత్రం మీకు పొంగడాలు ఒకటే చూపిస్తున్నాను. ఇది చూడండి, చక్కగా ఎంత బాగుందో మా పిన్ని వాళ్ళ ఇల్లు. గులాబీ పువ్వులు, చామంతి పువ్వులు అన్నీ కూడా ఉంటాయి, కనకాంబరం మొక్కలు అన్నీ ఉంటాయండి. అలాగే చుట్టూ కూడా మంచి తోటలు, చక్కగా మంచి ప్లెజెంట్ క్లైమేట్ అక్కడంతా కూడా. నాకు చాలా చాలా ఇష్టం అక్కడ ఆ ప్లేస్ అంటేను. చూసారు కదా చెట్టు నిండా ఎంత చక్కగా ఉన్నాయో పువ్వులు కూడా. మేమందరం కూడా ఎప్పుడూ పిండి వంటలు అవి చేస్తూ ఉంటాం. అయితే పొంగడాలు అనేవి అందరం కూడా చేసుకుంటుంటాం. కానీ మా పిన్ని, మా అత్తగారు అయితే మాత్రం చాలా చక్కగా పాకం అది పర్ఫెక్ట్గా చేస్తారనమాట. సో అందుకని ఈరోజు మా పిన్ని చేస్తుంది, నేను వీడియో తీస్తున్నాను. మా పిన్నిని చేయమని అనమాట. మా పిన్ని పర్ఫెక్ట్గా వస్తాయి కదా చెయ్యి అంటే, ఈరోజు మా పిన్ని చేసింది. అయితే మీరు వీడియోలో చూస్తున్నారు కదా, పొంగడాలు చేసుకోవటానికి బియ్యాన్ని ముందు రోజు నైట్ నానబెట్టేసుకోవాలన్నమాట. మరుసటి రోజు ఉదయాన్నే చక్కగా ఈ బియ్యాన్ని కడిగేసి నీళ్ళన్నీ వంపేసి కొద్దిగా బియ్యం పొడి పొడిగా అవ్వగానే మిల్లుకి తీసుకెళ్ళి మెత్తని పిండిలాగా ఆడించుకొచ్చేసాము. పొంగడాలకి ఎప్పుడు కూడా తడి బియ్యం పిండినే వాడాలి, పొడి బియ్యం పిండి అనేది అస్సలు యూజ్ చేయకూడదు. ఇది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అయితే ఇక్కడ మేము కేజీన్నర బియ్యం తీసుకున్నాము. కేజీన్నర బియ్యానికి కేజీ బెల్లం కొలతగా తీసుకోవాలి. అంటే మీరు ఒకవేళ ఎక్కువ చేసుకోలేరు అనుకోండి, 3/4 కేజీ బియ్యం తీసుకుంటే 1/2 కేజీ బెల్లం తీసుకోండి, సరిపోతుంది. అందరూ కూడా కేజీన్నర 2 కేజీలు వేసుకోలేరు కదా, జస్ట్ స్టవ్ మీద కొద్దిగా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బెల్లం ఉంది కదా, ఈ బెల్లాన్ని గుండగా చేసేసి ఒక గిన్నెలో వేసుకోవాలన్నమాట. అసలు ముక్కలు అనేవి ఉండకూడదు, మొత్తం పొడి అయిపోవాలన్నమాట. సో ఇలాగా ఒక గిన్నెలోని బెల్లం వేసేసుకుని ఈ బెల్లంలోని 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేది అస్సలు ఎక్కువ యాడ్ చేసుకోకూడదండి, లేదంటే మనకి ఇక్కడ పాడైపోయే అవకాశం ఉంది. ఈ బెల్లాన్ని ఇలాగా పొయ్యి పైన పెట్టుకోవాలి. మేము ఇక్కడ బయట ఆరు బయట పెరట్లోని పొయ్యి పెట్టుకొని చేసుకుంటున్నాం ఈ వంటకాన్ని. ఇలాగా పొయ్యి పైన పెట్టుకొని ఈ బెల్లాన్ని బాగా పాకం రానివ్వాలి. ఇక్కడ నాకు హెల్ప్ చేయడానికి మా సిస్టర్ కూడా వచ్చింది. సో మా చెల్లి, మా పిన్ని ఇద్దరు కూడా నాకు హెల్ప్ చేస్తున్నారు. ఇప్పుడు బెల్లం కరగడం స్టార్ట్ అయింది. దీన్ని కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. లేదంటే కనుక మీరు అలా కలపకుండా వదిలేశారంటే కనుక బెల్లం అనేది అడుగు పట్టేసి మనకి రెసిపీ అనేది పాడయ్యే అవకాశం ఉంది. చూడండి, చక్కగా నురుగులాగా వచ్చి బబుల్స్ లాగా వస్తుంది, చూసారు కదా. ఈ విధంగా బెల్లం బాగా మరగాలి. అయితే ఇలా మరిగిన తర్వాత కొంచెం బెల్లం పాకం చిక్కబడిన తర్వాత మధ్య మధ్యలో మనం చెక్ చేసుకుంటూ ఉండాలి, పాకం వచ్చిందా లేదా అని. అందుకని ఒక గిన్నెలోని, అది కూడా సిల్వర్ గిన్నెలో వాటర్ వేసి మనం ఈ బెల్లం సిరప్ని అందులో వేసి చెక్ చేసుకుంటూ ఉండాలంటండి. ఎందుకంటే సిల్వర్ బౌల్ అయితే మీకు చెక్ చేసినప్పుడు ఆ పాకం కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా తెలుస్తుందట. అది కూడా నాకు మా పిన్ని చెప్పారు. నేను ఎప్పుడు కూడా గాజు బౌల్, స్టీల్ బౌల్లో వాటర్ వేసేసి పాకం చూసేస్తూ ఉంటాను ఏదైనా చేసినప్పుడు. కానీ సిల్వర్ బౌల్లోని పాకాన్ని చెక్ చేసుకున్నట్లయితే పాకం సరిగ్గా వచ్చిందా లేదా, పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేది మనకి చాలా బాగా తెలుస్తుందంట. ఇప్పుడు చూడండి, ఈ బౌల్లో కొద్దిగా వేసి చూసుకోవాలి. అయితే ఇది సరిగ్గా పాకం రాలేదు, ఎందుకంటే కొంచెం జారుతుంది. ఇలా జారినప్పుడు మనం ఏం చేయాలంటే ఇంకా కొంచెం సేపు బెల్లాన్ని పొయ్యి మీద ఉంచి తిప్పుతూ ఉండాలి. సో ఇలాగా 2-3 సార్లు మనం బెల్లం పాకాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఇంకా చేద్దాంలే అనేసి మనం పొయ్యి మీద వదిలేయకూడదు. ఒక్కొక్కసారి బెల్లం పాకం అనేది చాలా గట్టిగా అయిపోతుంది. ఇలా బెల్లం పాకం అనేది గట్టిగా వచ్చేసింది అనుకోండి, పొంగడాలు రాళ్ళల్లాగా వచ్చేస్తాయి, అస్సలు బాగోవన్నమాట. అందుకని ఇక్కడ మా పిన్ని ఒక 3 సార్లు చెక్ చేసింది. 3వసారి బెల్లం పాకం చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఈ విధంగా పాకం ఉండకట్టేలాగా తీయాలన్నమాట.
అయితే ఇలాగా ఉండకట్టిన పాకం రాగానే వెంటనే అస్సలు ఆలస్యం చేయకుండా ఒకరు పాకాన్ని కలుపుతూ ఉంటే మరొక చేత్తో మా పిండిని అందులో వేస్తూ ఉంది. ఇలాగా మనం పొంగడాలు చేసినప్పుడు మాత్రం కంపల్సరీ వేరొకరి హెల్ప్ అనేది మనకి అవసరం అవుతుంది. ఎందుకంటే మనమే పిండి వేస్తూ మనమే బెల్లం పాకం అనేది కలపలేమన్నమాట. ఎందుకంటే అది ఏమవుతుందంటే పిండి వేసే కొలది మనం పాకం తిప్పుతుంటే స్టిఫ్గా అయిపోతూ ఉంటుంది, మనకి సరిగ్గా అవ్వదు. అయితే ఇటువంటి పొంగడాలు చేసుకునేటప్పుడు ఇలా తిప్పేటప్పుడు చెక్క తెడ్లు అనేవి ఉంటాయి. ఆ చెక్క గరిటెలు యూజ్ చేసుకుంటే చాలా బాగా వస్తుందన్నమాట. అయితే ఇక్కడ మా చెల్లి తిప్పుతూ ఉంటే పాకాన్ని మా పిండి వేస్తూ ఉన్నారు. దీన్ని పొయ్యి మీద నుంచి దించేసి ఇంకా మిగిలిన కొంచెం పిండి ఉంటే దాన్ని కూడా వేసేసి బాగా కలిపేసామన్నమాట. ఇలా మిగిలిన పిండి అంతా కూడా అందులో వేసేసి బాగా కలిపేసి కిందకి దించేసిన తర్వాత ఈ పిండి చల్లారే వరకు కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. అయితే పిండి మీరు వీడియోలో చూసినట్టయితే చూడండి, చక్కగా కొంచెం అంటే మరీ గట్టిగాను కాదు, అలాగని పలచగాను కాదు, థిక్గా చాలా థిక్గా ఉంది చూడండి చక్కగా. ఇది చల్లారి ఇంకా గట్టిగా కూడా అయిపోయింది యాక్చువల్ చెప్పాలంటే. ఈ విధంగా పిండిని కలుపుకొని మనం పక్కన ఉంచుకోవాలన్నమాట. ఇది చల్లారగానే కొంచెం స్టిఫ్గా అయిపోతుంది. ఒక్కొక్కసారి మీకు ఈ పిండి వేసినప్పుడు లూజ్గా అనిపించింది అనుకోండి, పాకం ఎక్కువ అనిపించింది అనుకోండి, మీరు కొంచెం ఎక్స్ట్రా పిండి ఆడించుకొని ఉంచుకోవాలి. అటువంటప్పుడు ఏమవుతుందంటే మనం ఎక్స్ట్రా పిండి యాడ్ చేసుకొని దానిలో మళ్ళీ కలుపుకోవచ్చు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్లోని మనం కలిపి ఉంచుకున్న పిండి ముద్దని కొంచెం కొంచెంగా వేసుకొని ఈ పిండిలోని వేడి నీళ్ళు బాగా మరిగించుకొని ఆ నీళ్ళని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఈ పిండి ముద్దని మళ్ళీ కరిగించుకోవాలి. అంటే ఈ వేడి నీళ్ళు వేయడం వల్ల లూజ్గా దోశ బ్యాటర్ లాగా అవుతుందన్నమాట. మీరు ఒకటి జాగ్రత్తగా గుర్తుంచుకోండి, కేక్ బ్యాటర్లా కాదు, దోశ బ్యాటర్ లాగా కొంచెం పలచగా ఉండేటట్టుగానే కలుపుకోవాలి. ఈ విధంగా మనం బాగా దోశ బ్యాటర్లా కలిపేసుకోవాలన్నమాట. చూసారు కదా వీడియోలోని, ఇది ఇంకా కొంచెం కేక్ బ్యాటర్ లాగా కనిపిస్తుంది. సో దీంట్లోని కొంచెం వాటరు అంటే ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మనం కళాయిలోని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి పొయ్యి పైన పెట్టుకొని బాగా వేడి చేసుకోవాలి. అయితే ఆయిల్ మరిగిందో లేదో ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. అందుకు మా పిన్ని ఏం చేసిందంటే కొంచెం పొంగడాల బ్యాటర్ తీసి దీంట్లో ఆయిల్లో వేసింది. ఆయిల్ అయితే మాత్రం చాలా చక్కగా హీట్ ఎక్కిపోయింది. ఇలా ఆయిల్ బాగా మరిగితేనే మనకి పొంగడాలు అనేవి చక్కగా బాగా పొంగుతాయి అన్నమాట. ఆయిల్ బాగా మరిగిపోయింది కదా, ఇప్పుడు ఈ ఆయిల్లోని గరిటెతోని ఈ రుబ్బుని తీసుకొని ఒకేసారి ఆయిల్ మధ్యలో వేసేయాలి. అయితే మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఈ బ్యాటర్ అనేది ఒకేసారి వేసేయాలి. మనం దోశ వేసినట్టుగా అస్సలు వేసుకోకూడదు. జస్ట్ అలా గరిటెతో తీసి ఇలా సెంటర్లో అలా వంపేయాలన్నమాట. మొత్తం మనం కలిపి ఉంచుకున్న ఈ పిండి అంతా కూడా ఈ విధంగానే దోశల రుబ్బులా కలుపుకుంటూ ఒక్కొక్కటిగా పొంగడంలాగా వేసుకోవాలి. ఈ విధంగా అన్నీ పొంగడంలా వేసుకున్నాక వీటిని మాత్రం మనం కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసేయాలి. ఎందుకంటే వైట్గా ఉంటే అసలు తినడానికి బాగోదు. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా ఫ్రై చేసుకున్నాం అనుకోండి, చల్లారిన తర్వాత తినడానికి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా టేస్టీ పొంగడాలని ఎలా తయారు చేసుకోవాలో చూపించాను. అది కూడా 100% పర్ఫెక్ట్ కొలతలతో. మీరు కూడా అస్సలు ఆలస్యం చేయకుండా ఈ సంక్రాంతి పండగకి మీ ఇంట్లో పొంగడాలు చేసుకొని మీ కుటుంబ సభ్యులందరితో కూడా ఈ సంక్రాంతి పండుగని సంతోషంగా తింటూ ఎంజాయ్ చేయండి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా తయారు చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అంతే కదండి, నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నా వీడియోని షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ చూడటానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సాయి ప్రియా రెసిపీ తరపున మీ అందరికీ హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.